నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ త్వరలో ఏర్పాటు. విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు. పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి. ఎంపీ ల్యాట్ సద్వినియోగానికి చర్యలు. 25 కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక. మేధావులు, స్వచ్ఛంద సంస్థలతో విశాఖ ఎంపీ హరిబాబు సమీక్ష. వరుస చోరీలకు పాల్పడుతున్న యువకుడిని అరెస్ట్ చేసిన కంచర్పాలెం పోలీసులు. నిందితుడి వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం. కలెక్టరేట్ లో గ్రీవెన్స్ కు పోటెత్తిన అర్జీదారులు. సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు మొర. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచాలి. కలెక్టరేట్ ఎదుట మహిళల ఆందోళన. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు త్వరలో ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ తో అనుసంధానం చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. దీనివల్ల పరిపాలనలో పారదర్శకతతో పాటు ఎప్పటికప్పుడు వాటి అభివృద్ధిని తెలుసుకునేందుకు వీలుంటుందని అన్నారు. పురపాలక సంఘాలకు కేంద్రం నుంచి ప్రతి ఏటా 50,000 కోట్ల రూపాయలు వస్తుంటాయని, వాటిని 6 ప్రాజెక్టులుగా విభజించి నిధులు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసే ఆలోచన ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ అనే అంశంపై త్వరలో నిర్ణయం రాబోతోందని, ఇందుకు విస్తృత పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు. ఉడా కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు గంటా, నారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అన్ని ఛాంబర్లలో ఈరోజు టెక్నాలజీ చాలా చీప్ అయింది. నేను చెప్పలే, చాలా తక్కువ ఖర్చుతో మనం వీడియో కాన్ఫరెన్స్ లో కానీ వాటిలో ఉపయోగించవచ్చు. అందువల్ల ఏంటంటే దాని ద్వారానే మేము ఇంటరాక్షన్ అవుతాం. 15 డేస్కి ఒకసారి మెయిన్ ఏంటంటే ప్రతి ఆఫీసర్ని, ప్రతి ప్రాజెక్ట్ అంటే 2 రకాలు, అంటే కొత్త ప్రాజెక్టులు చేయటం ఒకటి, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులని మెయింటైన్ చేయటం ఒకటి. సో మెయింటెనెన్స్ సరిగా జరిగితే పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ ఉండదు. అదేవిధంగా అవసరాలకు తగ్గట్టుగా కొత్త ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చేస్తే ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. ఈ రెండిటికి ఆఫీసర్ల డేట్ అడుగుతున్నాం. ఏ డేట్కి మీరు దాన్ని కంప్లీట్ చేయగలరు, లేదా ఏ డేట్కి ఎంత పర్సెంటేజ్ అవుతుంది, దాన్ని ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరం కూర్చొని వాళ్ళతో రివ్యూ చేయగలుగుతున్నాం. అలా రివ్యూ చేయటం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేషన్లో ఫెసిలిటీస్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయనేది అందరి యొక్క అభిప్రాయం. సాఫ్ట్వేర్ ఎందుకంటే ఈ మధ్య దాని మీద నేను రివ్యూ చేస్తున్నాను. వాళ్ళందరినీ పిలిచి డిస్కస్ చేశాను. చేస్తే మనకున్న సాఫ్ట్వేర్ 2001 అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పీరియడ్లో అది. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేయలేదు. దాని మీద నేను యాక్చువల్గా మీ సేవ వాళ్ళతో డిస్కస్ చేశాను. తర్వాత ఇండియాలో ఈరోజు వాడుతున్న బెస్ట్ సాఫ్ట్వేర్ ఢిల్లీ, పూనా, బాంబే ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను, పిలిచి శాప్ వాళ్ళని పిలిచి డిస్కస్ చేశాను. ఇన్ఫోసిస్ అందరితో డిస్కస్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ తయారు చేయబోతున్నాం. అది తయారు చేస్తే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ 50% ఈజీ అయిపోతుంది. నగరంలో 4-5 ప్రాంతాలు స్వయంగా ఫీల్డ్ విజిట్ చేయటం, అదేవిధంగా ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంలో పెట్టాలని చెప్పి ఒక ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారో ఆ విజయనగరంలో కూడా ఆ స్థలం ఫిజికల్గా చూడటం కోసం చూసుకొని మరి ఈరోజు విశాఖలో జీవీఎంసీ అలాగే కూడా ఏదైతే ఎంఏడి ఆధ్వర్యంలో ఉన్నాయో వాటికి సంబంధించిన సమీక్ష ఒకటి చేయాలని చెప్పి అనుకోవటం. మరి అందులో కూడా అందరు పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు అందరూ కూడా కలిసి చాలా డీటెయిల్డ్గా మొత్తం ఆన్గోయింగ్ తన పార్లమెంటరీ నియోజకవర్గంలో రానున్న 25 కోట్ల రూపాయల నిధులను సక్రమ వినియోగం కోసం మేధావులు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాదికి 5 కోట్ల చొప్పున 5 ఏళ్లకు 25 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాట్స్ వస్తాయని, వీటిని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. అందుకు తనతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, మేధావులు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఏయువీసీ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు ఎంపీగా అవసరం ఉంది అంటున్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఇందులో కొంత అవినీతి లేకుండా పార్లమెంటు సభ్యుడికి ఇచ్చినటువంటి నిధులని ప్రస్తుతం ఎన్నికైన పార్లమెంటు సభ్యుడికి తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజల తక్షణ అవసరాలు తీర్చడం కోసం సంవత్సరానికి 5 కోట్ల రూపాయల నిధిని పార్లమెంటు సభ్యుడి యొక్క విశిష్టణాధికారంతో ఖర్చు పెట్టే విధంగా అవకాశం ఉంది. అయితే ఈ పార్లమెంటు సభ్యుల నిధులు సక్రమంగా అమలు జరగడం లేదని, ఇందులో కొంత సొమ్ము అవినీతి పాలవుతుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ దృష్టిలో అసలు ఈ స్కీమ్ని కొనసాగించాలా లేదా అనేటువంటి కొంత చర్చ కూడా జరగడం మొదలవుతుంది. అందుకని విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడిగా నా పరిధిలో ఉన్న 5 కోట్ల రూపాయల సంవత్సరానికి ఎంత ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం జరిగే విధంగా ఏ విధంగా ఖర్చు పెట్టాలనేటువంటి సూచనలు కోరడం కోసం విద్యావేత్తలు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు, విశ్వవిద్యాలయంలో పనిచేసి ఇంతకుముందు అనేక విశ్వవిద్యాలయాలకు పనిచేసిన మాజీ వైస్ ఛాన్సలర్సు, ప్రొఫెసర్సు, అలాగే పారిశ్రామికవేత్తలు, సేవా కార్యక్రమంలో ఇమిడి ఉన్నటువంటి లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాంటి సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి ఆహ్వానించి పార్లమెంటు సభ్యుడి నిధులు ఏ కార్యక్రమాలకు ఖర్చు పెడితే బాగుంటుందో సూచనలు ఇవ్వాల్సిందిగా కోరిన మీదట అందరూ కూడా నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న యువకుడిని కంచర్పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సీఐ మోహన్ రావు కేసు వివరాలు వెల్లడించారు. యలమంచిలికి చెందిన గురుమూర్తి లోవరాజు గతంలో యలమంచిలి పరిసర ప్రాంతాల్లో పలు చోరీలు చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. జైలు నుంచి విడుదలైన అతనిలో మార్పు రాకపోగా ప్లేస్ మార్చి మళ్లీ దొంగావతారం ఎత్తాడు. గాజువాక, న్యూపోర్ట్, కంచరపాలెం, మర్రిపాలెం తదితర ప్రాంతాల్లోని పలు ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో లోవరాజును అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడి నుంచి మొబైల్ ఫోన్స్, బోర్ మోటార్, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ వెంకటరమణ, పీసీ సంతోష్, సత్యనారాయణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈయన ఎక్కువ ఎలమంచి విడిచిపెట్టి కంచరపాలెం ఏరియాలో తిరిగేవాడు. ఈ కంచరపాలెం బ్రిడ్జి కింద పడుకోవడం, తాగడం, దొంగతనాలు చేయడం చేస్తూ ఉండేవాడు. ఇదే విధంగా 2013 నుంచి ఈ కంచరపాలెం పిఎస్ ఏరియాలో, ముఖ్యంగా ఎయిర్పోర్ట్ జోన్ ఏరియాలో ఎక్కువ నేరాలు, సుమారు 7-8 నేరాల వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ నేరాల్లో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ జోన్ ఎస్ఐ గారు, రమణ గారు, వారి సిబ్బంది ఎక్కువగా కృషి చేసి ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ 8 కేసులను చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. రికవరీ ఈయన దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్స్ ఉన్నాయండి 6, తర్వాత వచ్చి ఒక ఐఫోన్ ఒకటి ఉంది, ఒక టెక్స్మో మోటార్ పంప్ ఒకటి ఉందండి, తర్వాత సిల్వర్ పాత్రలు, తర్వాత వెండి కూడా కొన్ని వెండి వస్తువులు కలెక్టరేట్ లో జరిగిన డైలీ కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాలకు ఫిర్యాదులు వెలువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. డైలీ కలెక్టర్ కు ఫోన్ ద్వారా 14 ఫిర్యాదులు రాగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పన, పాడేరు మండలం మినుగుడు గ్రామంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఏర్పాటుపై వినతులు వచ్చాయి. చోడవరంలో శాండ్ క్వారీ వల్ల తలెత్తుతున్న సమస్యలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. వీటిపై స్పందించిన కలెక్టర్ ఎస్ యువరాజ్ వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డైలియో కలెక్టర్ అనంతరం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు తరలివచ్చారు.
కలెక్టర్తో స్వయంగా తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. విభాగాల వారీగా అర్జీలను క్రోడీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదనపు జాయింట్ కలెక్టర్ వై నరసింహారావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యాన జరిగిన ఆందోళనలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మధ్యాహ్న భోజన కార్మికులు పోరుబాట పట్టారు. గౌరవ వేతనం పెంచాలని, రాజకీయ వేధింపులను అరికట్టాలని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని యూనియన్ రాష్ట అధ్యకురాలు జి వరలక్ష్మి విమర్శించారు. ఈ పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రి హామీ మేరకు గౌరవ వేతనం 1000 రూపాయలకు పెంచి వెంటనే అమలు చేయాలని కోరారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అరుణ తదితరులు ఆందోళనకు నాయకత్వం వహించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి 1000 రూపాయల వేతనాన్ని పెంచుతానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. నేటికి 14 నెలలు గడుస్తున్న ఆ హామీ అనేది ఇప్పటికీ నెరవేరలేదు. అలాగే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా నేను 2 వారాల్లో ఈ నెల 8వ తేదీన 2 వారాల్లో పెంచుతానని చెప్పేసి 1000 రూపాయలు హామీ ఇచ్చారు. నెల గడుస్తున్న ఆ హామీ కూడా నెరవేరలేదు. కావున మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెంచుతానన్న 1000 రూపాయల హామీ ఇచ్చిందో అది వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా పథకాన్ని స్వతంత్ర సంస్థలు కట్టబెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ అనేక పన్నాగాలను పన్నుతుంది. 12 ఏళ్లుగా వండుతున్న కార్మికులు ఈ విధంగా చేయడం వల్ల అన్యాయం అయిపోతారు. కావున పథకం స్వచ్ఛంద సంస్థలకు నాంది అక్షయపాత్రలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 12 నెలల బకాయి బిల్లులు హై స్కూల్ సంబంధించినవి వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కోడిగుడ్లు నేరుగా గవర్నమెంట్ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యా బోధనను వ్యాపారంగా తీసుకుని కాకుండా సామాజిక బాధ్యతగా చేపట్టాలని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. విద్యార్థులకు న్యాయమైన విద్యను అందివ్వడమే సర్కారు ధ్యేయమని పునరుద్ఘాటించారు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి గంటాను ఘనంగా సత్కరించారు. మొన్న మెదక్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం అత్యంత దారుణమని అన్నారు. పాఠశాలలో బస్సులు, డ్రైవర్ల సామర్థ్యాలను యాజమాన్యాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని అన్నారు. విద్యకు సంబంధించిన వెబ్సైట్ ను మరికొద్ది రోజుల్లో ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, లాలం భాస్కర్ రావు, బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒక మోరల్స్, ఎథిక్స్ కూడిన ఎడ్యుకేషన్, వీటన్నిటికంటే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా పిల్లలను తయారు చేయడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది ఈ కొత్త రాష్ట్రాలు చేయాలని. మరి నిన్న చూసాం మనం మొన్న మెదక్లో ఒక సంఘటన, బస్ సంఘటన. అంటే పాపం అన్యం పుణ్యతలని చిన్నారులు, వాళ్ళకి ఏం జరిగిందో తెలియకుండా కళ్ళు తెలిసి కలిసి లోపు ఒక చిన్న నిర్లక్ష్యం చిన్నారుల 2 ప్రాణాలు కలుగుతున్నాం. మరి ఒక పక్కేమో మేనేజ్మెంట్ స్కూల్స్ వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు. దాదాపు మొత్తం ఈ సబ్మిషన్ ఆఫ్ స్ట్రక్చర్ సౌండ్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, రెగ్యులేషన్ ఆఫ్ స్కూల్ కావచ్చు, గ్రాంట్ ఆఫ్ పర్మనెంట్ రికగ్నిషన్ కావచ్చు, అలాగే పర్మిషన్ ఫర్ అడిషనల్ సెక్షన్స్, సబ్మిషన్ ఆఫ్ ఫైర్ సర్టిఫికేట్ ఇన్ రికగ్నిషన్ ప్రపోజల్స్, దాంతోపాటు కండక్ట్ ఆఫ్ నీట్ ఎగ్జామినేషన్, ఇట్లా దాదాపు అనేక ఇష్యూస్ మీకున్న వాటి గురించి కూడా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. తప్పకుండా దీనికి రెస్పాన్సిబిలిటీ బై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు లుక్ డెఫినెట్ గా మీతో త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి తప్పకుండా ఇందులో ఏవేవి మనం ప్రాక్టికల్ చేయొచ్చో అవన్నీ కూడా చేసుకుందాం అని తెలియజేసుకుంటూ, బట్ ఎట్ ద సేమ్ టైం మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. కొన్ని
కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు పాల్పడుతున్న కబ్జా రాయుళ్లపై అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మండిపడ్డారు. అడవరంలోని సర్వే నెంబర్ 320లోని ఇనాం భూముల్లో కొందరు బిల్డర్లు సంబంధిత అధికారులతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. సుమారు 94 ఎకరాలను ఆక్రమించుకుని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తక్షణం ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. భూములు విశాఖ నగరంలో చుట్టుపక్కల ఎంత ఖరీదైనవో మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి ఉన్నటువంటి ఈ స్థలం అడిపురం పంచాయతీలో ఉంది, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఇక్కడ ఇనాం భూములుగా ఉన్నటువంటివి ఒక 30 ఎకరాల స్థలం ఉంటే టైటిల్ డీడ్ నెంబర్ 1180లో 30 ఎకరాలు ఉన్నది అని చెప్పి డిపార్ట్మెంటు 1962లో నోటిఫై చేశారు. ఆ 30 కాస్త తర్వాత 80 అయింది. 80 కాస్త 124 ఎకరాల కింద అది మారిపోయింది. ఒక 5-6 రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ పేరున ఈ భూమి ఉన్నట్టు దాని సర్వేని తిరిగి మార్చి చేయాలన్నట్టు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. హైదరాబాద్లోనూ కాకినాడలోనూ ఉన్నటువంటి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అక్కడ మెయిన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, 5 జిల్లాల రీజనల్ ఆఫీసు కాకినాడలో ఉంది. ఈ 2 చోట్ల ఉన్న అధికారులు ఈ విషయంలో కుమ్మక్కై 30 ఎకరాల స్థలాన్ని ఏకంగా 124 ఎకరాల కింద మార్చేశారు. అంకెల్ని రికార్డుల్లో తారుమారు చేశారు. దానివల్ల 124 ఎకరాల్లో ఒరిజినల్గా ఉన్న ఇనాం భూమి 30 ఎకరాలు పోను 94 ఎకరాలు ప్రభుత్వ స్థలం వాళ్ళ కబ్జా అయిందనమాట. ఇక్కడ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 1500 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరుతూ వికలాంగులు ఆందోళన చేపట్టారు. 80% వైకల్యం ఉన్న వారికి 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్ చేశారు. జిల్లాలోని 82,000 మంది వికలాంగులు ఎటువంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నగర కార్యదర్శి ఎన్ సింహాచలం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో 3% వికలాంగులకు కేటాయించాలని, అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు బి జగన్, అధ్యక్షులు పి వెంకయ్య తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. 80% వైకల్యం పైబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, అలాగే అంత్యోదయ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చట్టం కూడా అవేవి ఇంప్లిమెంట్ కావట్లేదు. చదువు ఎడ్యుకేషన్ అనేకమైన మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం పర్యావరణంలో మార్పులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని అన్నారు. మురళీనగర్ సెక్టార్ 13లో నివాసముంటున్న అపార్ట్మెంట్ వాసులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జోన్ 4 కమిషనర్ నాగ నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. మొక్కల నుండి వెలువడే ఆక్సిజన్ మానవాళి మనుగడను పరిరక్షిస్తాయని అన్నారు. కార్యక్రమంలో వైశాఖి స్పోర్ట్స్ పార్క్ కార్యదర్శి విజయ్ కుమార్, బృందావన్ పార్కు అధ్యక్షుడు నారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మురళీనగర్ ఏరియా పచ్చదనం చాలా ఎక్కువ ఉన్నటువంటి ఏరియా మన జోన్లో. అదేవిధంగా ఈ సీజన్ ఏంటంటే వర్షాకాలం. ఇది మనకి మొక్కలు నాటినట్లయితే ఆటోమేటిక్గా అవి బతకడానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదే వేరే సీజన్ అయితే మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా మరి వాటర్ వేసేటువంటి కార్యక్రమం చేపట్టాలి. కానీ ఈ సీజన్ ఈ 2-3 నెలలు ఏదైతే వర్షాకాలం ఉందో ఈ వర్షాకాలం అంతా కూడా మరి ఈ పచ్చదనం పెంచడానికి ప్రతి అసోసియేషన్ ఇక్కడ ఏ రకంగా అయితే మురళీనగర్ అసోసియేషన్ వారు ముందుకొచ్చారో అదేవిధంగా మిగతా అన్ని అపార్ట్మెంట్స్ కానివ్వండి అసోసియేషన్స్ కానీ ముందుకు వచ్చినట్లయితే ఇంకా మన వైజాగ్ని ఇంకా పచ్చదనం ఉన్నటువంటి నగరంగా, పర్యావరణం అభివృద్ధి చెందినటువంటి నగరంగా మనం చేయడానికి చేసిన చాలా బాగా జరుగుతుందనే ఒక విశాఖపట్నంలో ఒక నానుడు ఉంది. అదేవిధంగా గతంలో శివాజీ గారు జోనల్ కమిషనర్ గారు కానివ్వండి, లాస్ట్లో ఉన్న విజయలక్ష్మి మేడం గారు కానివ్వండి, ఇక్కడ మొక్కలు వేసి చాలా వరకు ఆ గ్రీనరీని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మన అప్పుడు ప్రజెంట్ జోనల్ కమిషనర్ గారు
ప్రతి విషయంలో కూడా శానిటరీ విషయంలో కూడా అవగాహన సదస్సులు పెట్టి మురళీనగర్లో ప్రజలను చైతన్యం పరుస్తూ మంచి మంచి కార్యక్రమాలను ప్రతిదానికి ఈరోజు సండే అయినా ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్గా మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు మా మురళీనగర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎస్సీ ఎస్టీల సంక్షేమంపై ప్రభుత్వం చిన్నచూపు చూపిస్తోందని మురికివాడ సంక్షేమ సంఘం నేతలు మండిపడ్డారు. మురికివాడలో నివాసముంటున్న ఎస్సీ ఎస్టీలను బలవంతంగా శివారు ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు. తీరా తరలించిన తరువాత వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మురికివాడల్లో ఎస్సీ ఎస్టీల తరలింపు, వారిపై జరుగుతున్న కుట్ర అనే అంశంపై పౌర గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితులకు, గిరిజనులకు అన్యాయం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందని అన్నారు. మురికివాడల్లో నివసిస్తున్న వారి సంక్షేమంపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో ఏఐటీడీ సభ్యులు ప్రేడ శ్రీనివాస్, దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది రైల్వే ఆ రైల్వే వారికి చెప్పండి మీరు అది చేయకూడదని. విశాఖపట్నంలో ఇలాంటి మురికి వాళ్ళు ఎంతమందో నష్టపోతున్నారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ ఆరోపించింది. ఉద్యోగాల ఎంపిక విషయంలో దళారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట జేఏసీ నేతలు ధర్నా నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు మాట్లాడుతూ జేఎల్ఎం పోస్టుల్లో అర్హత లేని వారికి ఉద్యోగాలు దక్కుతున్నాయని అన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. వచ్చినప్పుడల్లా వీళ్ళ చుట్టూ దళారులు, రాజకీయ నాయకులు గద్దల్లాగా ఈగల వాళ్ళనట్టు కూడా దగ్గర వాళ్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో వీళ్ళు ఒక చైన్ లింక్ గా ఏర్పడి నిరుద్యోగులకి, అర్హత గల వాళ్ళకి దక్కాల్సిన, చెందాల్సిన ఉద్యోగాలు అంగట్లో సరుకులాగా, బజార్లో సరుకులాగా అమ్ముకుంటూ ఉన్నారు. వీళ్ళు చేతులు మారుతా ఉన్నాయి, లక్షలాది రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి. 2002లోను, 2006లోను, మళ్ళీ 2012లోను, ఇవాళ 2014లోను కూడా దశాబ్దాల కాలంగా వీళ్ళ అవినీతి అప్రహితంగా కొనసాగుతూ ఉంది తప్ప. బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ పనులను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ, బీఆర్టీఎస్ అధికారులు వేపగుంట నుంచి అప్పన్నపాలెం వరకు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్టీఎస్ అధికారి సోమనాయుడు మాట్లాడుతూ వేపగుంట నుంచి అప్పన్నపాలెం వరకు బీఆర్టీఎస్ రోడ్డు నిర్మాణం వేగవంతం చేస్తున్నామని, సుమారు 38 ఇళ్లకు టీటీఆర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు వర్షంలో కూడా తడుస్తూ వచ్చి ఇవన్నీ ఇన్స్పెక్ట్ చేసి తగిన సూచనలు జీవీఎంసీకి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు సింగిల్ టీడీఆర్ ఉండడం వల్ల కొంచెం జాప్యం జరిగింది. వాళ్ళకు కూడా అందరిలాగే డబుల్ టీడీఆర్ ఇచ్చి వాళ్ళకి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ ఇవ్వాలని ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. దాన్ని గవర్నమెంట్కి రాయడం కూడా జరిగింది. కమిషనర్స్ వాళ్ళు సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ కూడా రాయడం. అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 50వ వార్డు బాంబే కాలనీకి చెందిన మహిళలు జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాలనీలో మంచినీటి కొళాయిల కోసం చాలా మంది చలానా చెల్లించాలని, నేటికి కొళాయి కనెక్షన్లు మంజూరు చేయలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. వీధి లైట్ల పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. ఎక్కడికక్కడ మురుగునీరు నిల్వ ఉండిపోవడంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్యల నుంచి తమను గట్టెక్కించాలని కోరారు. అసభ్యకరమైన ఆహారాలన్నీ అందులో జరుగుతున్నాయి. అది కమిషనర్ దృష్టికి తీసుకొచ్చామండి. కమిషనర్ గారు అది ఎవరికొకరికి హ్యాండ్ ఓవర్ చేయడమో లేకపోతే అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు అన్నారు. రుణమాఫీపై చంద్రబాబు సాహసోపేత నిర్ణయం తీసుకుంటే దానిని జీర్ణించుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయండంటూ కార్యకర్తల్ని రెచ్చగొట్టారని విమర్శించారు. జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ ఇప్పటికైనా రాష్ట్రాభివృద్ధిని స్వాగతించాలని, లేకుంటే ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతాడని అన్నారు. కార్యక్రమంలో వార్డు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే సూర్యబలిజ సామాజిక వర్గాన్ని బీసీ ఏ జాబితాలో చేర్చాలని ప్రేమ సమాజంలో జరిగిన సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. ఈ మేరకు బీసీ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసినట్లు సంఘం అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ తెలిపారు. సూర్యబలిజ సేవా సంఘం విశాఖ శాఖ ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో జిల్లా నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే సూర్యబలిజ వర్గం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నట్లు వక్తలు పేర్కొన్నారు. సంఘం కార్యదర్శి సత్యకుమార్, సభ్యులు ఏఎస్ఎస్ మూర్తి, ఎంవీకే సత్యనారాయణ, రంగబాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మరి నవంబర్లో పిక్నిక్ వివాహ వేదిక కూడా కండక్ట్ చేస్తున్నాం. పిక్నిక్ కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేయ జీవీఎంసీ 31వ వార్డు ఇందిరా కాలనీ వాసులు కనీస వస్తువులు లేక అవస్థలు పడుతున్నారు. సుమారు 150 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. తాము నివసిస్తున్న చోటే పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని, అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు తమను ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్తున్నారు. చట్టాలు, పథకాలు, జీవోలు వీటి మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. వీటన్నిటి పరిణామంలో ఈరోజు జీవీఎంసీ ఒక ఒప్పందానికి వచ్చింది. ఏమంటే బలవంతము, తగ్గింపులు, తగ్గింపులు లేవు, ఎక్కడున్నా మునిపోవడాన్ని అక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు గతంలోనే మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయం మీద అందరినీ కూడా ఓబీసీ సాధన కోసం శిష్టకరణాలు సంఘటితం కావాలని సమావేశం పిలుపునిచ్చింది. అలీపురంలోని జిల్లా శిష్టకరణ సంఘం కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శిష్టకరణ సంఘం అఖిల భారత అధ్యక్షులు కెఎల్ భూషణరావు పాల్గొన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ గుర్తింపు తెచ్చుకున్నామని, దీంతో శిష్టకరణ యువతకు అనేక రంగాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించాయని అన్నారు. ఓబీసీ గుర్తింపు తెచ్చుకుంటే మరిన్ని అవకాశాలు దక్కుతాయని, ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంఘం ప్రతినిధులు ప్రభాకర్ దాస్, దివాకర్, హెచ్ఎం పాత్రో తదితరులు సమావేశం నా మాటల్లో గాని, నాకన్నా పెద్దవాళ్ళు గాని, నాకన్నా చిన్నవాళ్ళు గాని ఎవరు మాట్లాడినా కూడా విమర్శన రీతి గాని, లేదు అంటే ఒకరిని బాధ పెట్టే రీతిలో గాని మాట్లాడకూడదు. సరిదిద్దుకునే అవకాశం ఉంది. సరిదిద్దుకుని కైలాసం బాబు గారు మాట్లాడేది చాలా సంతోషం. అక్కడ లోపాలంటే ఒకటి ఓబీసీ గురించి ప్రతి బ్రాంచ్ వైజ్ కూడా మనం తీసుకునే నిర్ణయం ఏంటి, దాన్ని ఎట్లా మనం ఫాలో అవ్వాలి, ఓబీసీని సాధించుకునేందుకు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంత పటిష్టంగా ఉండాలి, వాటికి పెద్దల సహకారం ఎట్లా తీసుకోవాలి అన్న దాని మీద ఒకటి. దళిత సంఘం నాయకులు, సాహితీవేత్త కత్తి పద్మారావు 61వ జన్మదిన వేడుకలు పెద్దగంట్యాడ స్థానిక సాంఘిక సంక్షేమ వసతి గృహంలో నిర్వహించారు. కార్యక్రమానికి దళిత నాయకుడు పాల్తటి పెంటారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళిత మహాసభ వ్యవస్థాపకులుగా, ప్రధాన కార్యదర్శిగా దళితులపై జరిగిన అమానుష దాళ్లపై ప్రతిఘటించిన వ్యక్తి పద్మారావని అన్నారు. కార్యక్రమంలో నాగమణి, మేరీ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర రాజధానికి సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 150 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించనున్నట్లు ఏపీ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్తేటి పెంటారావు తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ ను ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ విగ్రహ నిర్మాణ కమిటీకి దళిత నాయకుడు కత్తి పద్మారావు చైర్మన్ గా, తాను వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి హిందుత్వవాదులు పూనుకున్నట్లు తెలిపారు. పటేల్ కంటే అంబేద్కర్ గొప్పవాడైనందున తాము ఈ విగ్రహ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సంఘం అధ్యక్షురాలు నాగమణి, సభ్యులు ఎం కోటేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. నాగమణి ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, చదువుల రారాజు,
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 150 అడుగుల ఎత్తుగల విగ్రహ నిర్మాణానికి కార్యక్రమాన్ని రూపొందించింది. దానికి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ రంగసాయి నాటక సంఘం 4వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చే నెల 1వ తేదీన కళాభారతిలో కొక్కరొకో నాటక ప్రదర్శన జరగనున్నది. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రంగసాయి నాటక సంఘం అధ్యక్షులు బాదంగీర్ సాయి మాట్లాడుతూ ప్రముఖ సినీ నాటక రచయిత నటుడు తనికెళ్ల భరణి రాసిన ఈ నాటకం జగత్ప్రసిద్ది పొందిందని అన్నారు. నిద్రిస్తున్న ప్రజానీకాన్ని మేల్కొల్పే చైతన్యంగా, మొద్దు నిద్ర నుండి జాగృతి వైపుకు నడిపించే ప్రభాత గీతంగా కొక్కరొకో నాటకం విమర్శకుల ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు. రంగస్థల కళాకారులు వి నాంచారయ్య, దర్శకుడు ఎంజీవి ప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు. సురభి వారు ఇద్దరు యువకులు ఈ యొక్క క్యారెక్టర్ నేర్చుకుని వీళ్ళు ద్వితీయ జైత్రయాత్ర ఈ కుక్కరుకు అనే దాన్ని ప్రారంభించారు. ఆ సందర్భాన ఆగస్టు 1వ తారీఖున కళాభారతిలో మనం ప్రదర్శన ఏర్పాటు చేశాం. అయితే ఈ ప్రదర్శన 2 ప్రదర్శనలు ఉంటాయండి. ఒకే నాటిక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ గా చేస్తున్నాం కాబట్టి 6:45 నిమిషాలకు ఒక కార్యక్రమం, తిరిగి 8:15 నిమిషాలకు ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ మధ్యలో మన ఉత్తరాంధ్ర గ్రంథాలయ ఉద్యమకారుడైనటువంటి దత్తి అప్పలనాయుడు గారికి, అలాగే అనకాపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క మేకప్ ఆర్టిస్టులు ఇద్దరికి. వార్తలు ముగించే ముందు రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. జూలై 28 గాలి వేగం ఉదయం 40 నుండి 43 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 43 నుండి 45 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. మత్స్యకారులకు ఇన్కాయిస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. రాగల 48 గంటలలో తీర ప్రాంతంలో అలల ఎత్తు మరియు గాలి వేగం అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు జాగ్రత్త వహించవలసిందిగా కోరడమైనది. ముఖ్యాంశాలు మరోసారి. కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ త్వరలో ఏర్పాటు. విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు. పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి. ఎంపీ ల్యాడ్ సద్వినియోగానికి చర్యలు. 25 కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక. మేధావులు, స్వచ్ఛంద సంస్థలతో విశాఖ ఎంపీ హరిబాబు సమీక్ష. వరుస చోరకు పాల్పడుతున్న యువకుడిని అరెస్ట్ చేసిన కంచర్పాలెం పోలీసులు. నిందితుడి వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం. కలెక్టరేట్ లో గ్రీవెన్స్ కు పోటెత్తిన అర్జీదారులు. సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు మొర. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచాలి. కలెక్టరేట్ ఎదుట మహిళల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.